డియర్ స్టూడెంట్స్, సో ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు ఒకప్పుడు చేశాను. ప్రిలిమ్స్ కంటే చాలా 1 year బ్యాక్. మళ్ళీ కొద్దిగా కొంతమంది యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసము, అలాగే అందరి కోసం చేస్తున్నానండి. సో చాలామంది మెటీరియల్ ఇస్తారు, చదువుకోమని చెప్తారు, కానీ ఎలా చదవాలా, ఏం చేయాలా, ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పరు. నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తానమ్మా, వినండి దయచేసి. ఫస్ట్ పాయింట్ చాలామంది ఏం చెప్తారంటే సీక్రెట్లో 4 గంటలకు లేయాలని చెప్తారు. ఎందుకంటే అది బ్రహ్మముహూర్తము, ఆ ముహూర్తం, ఈ ముహూర్తం అని చెప్తారు. మీకు ఏ టైంలో ఎప్పుడు లేవాలి? ఫస్ట్ పాయింట్, మీకు ఏ టైం కంఫర్టబుల్ అనిపిస్తే ఆ టైంలోనే లేయండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉందిమా. మీరు కనుక మార్నింగ్ ఈరోజు బలవంతంగా 5 గంటలకు లేసారనుకోండి, 5 గంటలకు లేసారు, రేపు లేసారు, మన్నాడు ఆటోమేటిక్గా మీరే లేస్తారు. ఎవరు లేపాల్సిన అవసరం లేదు, అలారం అంతకన్నా పని లేదు. ఓకేనా? ఫస్ట్ లేస్తూనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఫ్రెష్ అప్ కండి. లేస్తానే బుక్ తీయద్దు. ఓకేనా? లేస్తానే బుక్ తీయద్దు, ముందు ఫ్రెష్ అప్ కండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాఫీను, టీను అలవాటు ఉంటారా? ఏమీ అలవాటు లేకుంటే కనీసం పాలన తాగండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? వీరు కొద్దిగా వీలైతే కనుక మార్నింగ్లో ఒక్కరవట ఎండకి వెళ్ళండి. మార్నింగ్ ఒకసారి అట్లా బయట తిరగండి, ఒక 5 నిమిషాలు తిరిగిన తర్వాత మీరు అప్పుడు బుక్ పట్టుకోండి. బుక్ పట్టుకునేటప్పుడు మీరు చదివేటప్పుడు ఎప్పుడే కానీ మీ బ్యాక్ బోన్ ఉంటుంది కదా, మీ వెన్నుముక, ఈ వెన్నుముక అనేది ఎక్కడో ఒకసాట గోడకు కానీ చైర్కి కానీ రీడింగ్ చైర్ అని ఒకటి వస్తుందమ్మా. బయట ఒక 1000 రూపాయలు ఎంతో పెడితే వస్తుంది రీడింగ్ చైర్. ఆ చైర్ తెచ్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఒక 10 గంటలు చదివే వాళ్ళు కూడా మీరు ఆటోమేటిక్గా ఒక 2 గంటలు పెరుగుతుంది, 12 గంటలు అవుతుంది రీడింగ్ చేసి చదవడం. ఎందుకంటే కనుక బ్యాక్ బోన్ అని వెన్నుముక అనేది కనుక స్ట్రెయిన్ అయిందంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోతుంది. సో కాబట్టి ఏదైనా కానీ ఒకటి రీడింగ్ చైర్ పోతే పోయింది, ఒక 1000 రూపాయలు బయట దొరికి, నాకు తెలిసి 1000 ఉండొచ్చు, మ్యాక్సిమం 1000-1500 ఉంటుంది, మధ్యలో ఉంటుంది. తెచ్చుకోండి, పోతే పోయింది, ఇబ్బంది ఏం లేదు. ఆ రీడింగ్ చైర్లోనే చదవండి, అది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా అప్పగీయడం కానీ, ఇంకొకరి ఆ తాతగారింటి అబ్బా మేము ఇక్కడ అబ్బా అంటే మీరు అక్కడ తాత అంటారు, ఆ అవ్వగారింటికి కానీ పంపించండి. ఈ 2 నెలలు మళ్ళీ కావాలి, ఈ 2 నెలలే కదా, వాళ్ళ కోసమే కదా మీరు కష్టపడేది. సో కాబట్టి ఆ పని చేయండి. చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే కనుక, ఈ చిల్డ్రన్స్ పెద్ద ప్రాబ్లమ్మా. ఎందుకంటే కనుక వాళ్ళకి ఏం తెలియదు కదా పాపము. వాళ్ళు ఏమన్నాడు ఆమంటే కూడా వచ్చి మీ కాడ వచ్చి కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీరు చదవలేరు, వాళ్ళను ఓదార్చలేరు. ఓకేనా? వాళ్ళు చేసింది ఏం లేదు అట్లా పోతే. ఓకేనా? సో కాబట్టి చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఎవరికైనా ఆల్టర్నేటివ్ ఎవరికైనా అప్పగించండి. ఒకవేళ భర్త ప్రిపేర్ అవుతున్నారు, పూర్తిగా భార్య తీసుకోమని రెస్పాన్సిబిలిటీ. భార్య ప్రిపేర్ అవుతున్నారు, పూర్తిగా పిల్లల రెస్పాన్సిబిలిటీ భర్త తీసుకోండి. 2 నెలలే కదా. ఓకేనా? అలాగే సెకండ్ పాయింట్, ఏం తినాలి ఇది ఎవరు చెప్పరమ్మా. ఏం తినాలి ఇది ఎవ్వరు చెప్పరు. సో ఈ 2 నెలలు నాన్ వెజ్ మానేసేయండి. 2 నెలలు మానేసినంత మాత్రాన కోళ్ళు మేకలు ఏం ఫీల్ కావు మీరు మానేసినంత మాత్రాన. సో కాబట్టి నాన్ వెజ్ వదిలేసేయండి. అలాగే ఆయిల్ ఫుడ్ తగ్గియండి. ఆయిల్ ఫుడ్ తగ్గియండి. తినద్దని చెప్పను కానీ తగ్గియండి. కావాలి, కొలెస్ట్రాల్ బాడీకి కావాలా, కాబట్టి కొద్దిగా తగ్గియండి. ఎక్కువ తినద్దు, తగ్గించి దాంతోపాటు ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇంకోటి కానీ తీసుకోండి. బనానా ఈజ్ ద బెస్ట్ మా. బనానా అనేది మామూలుగా డైలీ ఒక 2-3 తినా చాలు, ఎక్కువ అవసరం లేదు, ఎర్లీ మార్నింగ్. ఓకేనా? అలాగే టిఫిన్ వచ్చేసి ఫర్మెంటేటెడ్ ఫుడ్ అంటారమ్మా. అంటే పులిసిపోయినదని ఫర్మెంటేటెడ్ అంటే ఏంటి ఫర్మెంటేటెడ్ ఫుడ్ అంటే ఫర్మెంటేటెడ్ ఫుడ్ అంటే ఏంటి? దోశలు, అలాగే దీన్ని ఏమంటారు, ఇడ్లీలు, ఇవి తినద్దుమ్మా, దయచేసి తినద్దు. ఎప్పటికప్పుడు చేసినట్టు తినండి. ఫర్మెంటేటెడ్ ఫుడ్ తినద్దు. ఫర్మెంటేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే కనుక బ్రెయిన్ డల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీకు ఒకవేళ ఎక్కువసేపు చదవాలంటే కనుక ఒక బబుల్గమ్ తీసుకొని నమలద్దు, దవడ కింద పెట్టుకోండి అంతే. నమ్మడం వల్ల ఏమవుతుందంటే మరీ బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది నమ్మడం వల్ల ఎక్కువసేపు. ఓకేనా? సో కాబట్టి జస్ట్ ఒక్కరవట దవడ కింద పెట్టుకోండి, చదవండి. ఏది? బబుల్గమ్. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీరు ఏదైనా కానీ ఒకటి చదివేటప్పుడు గుర్తుండాలంటే కనుక బాడీకి కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమ్మా. మీరు మెడికల్ షాప్కి వెళ్ళారంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కనుక ఇస్తారు, అవసరం లేదనుకుందాం. ఫర్ సపోజ్ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసే విటమిన్స్ 2 ఉన్నాయమ్మా. ఒకటి డి విటమిన్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఎండలో పోయి నిలబడినా కూడా డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ అలాగే జింక్.
ఇవి రెండు బ్రెయిన్ మెమొరీ పవర్ను పెంచుతాయి. జింక్ వచ్చేసి ఇది 10 స్టిప్ అంతా కలిపి రూ. 10 ఉండదు బయట. ఈ 2 నెలలే కదా, డే బై డే వేసుకోండి. డైలీ అవసరం లేకుండా డే బై డే వేసుకోండి, ఇబ్బంది లేదు. దీనివల్ల మీ మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇది మా ఫుడ్. ఆయిల్ ఫుడ్ తినద్దు, నాన్ వెజ్ మానేసేయండి, కంప్లీట్ మానేసేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. 2 నెలలు మానేసేంత మాత్రాన. పర్మనెంట్ ఫుడ్ తీసుకోవద్దు. విటమిన్ డి తీసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఎండలో నిలబడండి. ఎర్లీ మార్నింగ్ 7:30 to 8 వరకు మధ్యలో ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు నిలబడండి చాలు. ఓకేనా? జింక్ మాత్రం తీసుకుని మీ ఇష్టం. దీంతోపాటు బనానా తీసుకోండి మా. అరటిపండు, ఆపిల్ తినాలంటే అందరూ తినలేరు కదా, కాబట్టి బనానా ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యాహ్నము చెప్తాను, అది కూడా చెప్తాను. మధ్యాహ్నము మీరు మినిమం ఒక 1 hour అన్నా పడుకోండి, రెస్ట్ తీసుకోండి. 1 hour అన్నా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుని ఏమవుతుందంటే కనుక నైట్ ఎక్కువసేపు చదవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాను, ఎప్పుడు లేయాలి చెప్పాను, ఏం తినాలి చెప్పాను. ఇప్పుడు ఎన్ని గంటలు చదవాలి ఇది నేను చెప్తాను. ఎన్ని గంటలు చదవాలి అంటే కనుక చాలామంది చెప్తుంటారు 15 గంటలు చదవాలా, 20 గంటలు చదవాలా. అవసరం లేదు. మీరు మీ కెపాసిటీ ఎంత ఉంది దాన్ని మినిమం ఒక 2 hours పెంచండి, 2 hours పెంచండి. మీ కెపాసిటీ ఒక 8 గంటలు అనుకుందాం, చదివే కెపాసిటీ. ఒక 10 గంటలు చదవండి. 10 గంటలు చదవడం వల్ల ఇంకొకటి చదివేటప్పుడు కూడా ఇదే నేను లాస్ట్ టైం చదివేది, గ్రూప్ 2 ప్రిపేర్ ఇదే లాస్ట్ టైం, నెక్స్ట్ ఎప్పుడు పడుతుందో గ్రూప్ 2 తెలియదు. కాబట్టి కొద్దిగా ఈ ఒక్కసారి కష్టపడదాం, ఈ 2 నెలలు కష్టపడదాం. ఈ 2 నెలలు నాది కాదు అనుకుని మాత్రమే చదవండి. పండగలు, పబ్బాలు అవన్నీ దాంట్లోకి దూరంగా ఉండండి. పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి, పండగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. లైఫ్ సెటిల్ కావాలంటే ఇవన్నీ వదిలేసాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసాలని సామెత ఉంది కదమ్మా, మీకు తెలుసు కదా, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఎలా చదవాలి. కొంతమంది చదువుతూ ఉంటారు, బుక్కులు ముందర పెట్టుకుంటారు, చదువుతూ అంటారు. వాళ్ళ యొక్క అదే బాడీ ప్రజెంట్ బ్రెయిన్ ఆప్షన్ అంటారు కదా, అలాగా ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలా చదవద్దు. ఈ 2 నెలలు మీరు ప్రొడక్టివిటీగా చదవండి. చదివేది 2 గంటలే చదవండి. ప్రొడక్టివిటీ అంటే తెలుసు కదమ్మా, 2 గంటలే చదవండి. 2 గంటలు ప్రొడక్టివిటీ చదవడం వల్ల మీరు మామూలుగా 6 గంటలు చదివినంతగా మీకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకేనా? చదివేటప్పుడు కూడా మీరు ఒకేసారి చదవద్దు. ఈ నుంచి ఇటు వరకు ఏముంది, శాతవాహనం ఉంది ఫర్ సపోజ్, లేకుంటే రాష్ట్రపతి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి వస్తారు, ఎవరెవరు వస్తారు చూసుకున్న తర్వాత నెక్స్ట్ టైం పాయింట్ పట్టుకోండి. తక్కువ టైం ఉంది కదా స్పీడ్ చదవద్దు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఓకేనా? అలాగే ఎప్పటికైనా కానీ తక్కువ మెటీరియల్ చదవాలా, ఎక్కువసార్లు చదవాలి. మా గ్రూప్ 2 కొట్టాలంటే చాలామంది మిస్లీడ్ చేస్తారు, మిమ్మల్ని పక్కదావ పట్టించేదాన్ని ట్రై చేస్తారు తప్ప నుంచి మిమ్మల్ని బాగుపరిచేదానికి ఎవరికీ ఇష్టం ఉండదు. ఒక మీ పేరెంట్స్కు, మీకు చదువు చెప్పే గురువుకు తప్ప నుంచి మీ పక్కింటి వాళ్ళు కూడా ఇష్టం ఉండదు మీ గ్రూప్ 2 జాబ్ రావడం. ఓపెన్గా చెప్తున్నాను. ఓకేనా? తక్కువ చదవాలి, ఎక్కువసార్లు చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువసార్లు చదవాలి, ఇదే సీక్రెట్ గ్రూప్ 2 కొట్టాలంటే. ఎందుకు రాదు జాబ్ అంటే, అందుకే రాదు, ఈ పని చేయరు. ఓకేనా? నెక్స్ట్ అలాగే గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి ఒక్క దానికి ఒకటి చిన్నది గుడ్డు గుర్తు పెట్టుకోండి మా. ప్రతి ఒక్క దానికి చిన్నది గుడ్డు గుర్తు ఎలా పెట్టుకోవాల్సిన లాస్ట్ ముందు ఒక వీడియో చేశాను చూడండి, బ్యాక్ సైడ్కి వెళ్ళి. ఓకేనా? అలాగే గుర్తుపెట్టుకోవాలి. తక్కువ చదవాలి, ఎక్కువసార్లు చదవాలి. దీంతోపాటు మీరు ఒకవేళ ఏదైనా ఆల్టర్నేటివ్ ఎక్కువ చదవాలనుకుంటే దాన్ని రెఫరెన్స్ కింద పెట్టుకోండి. ఓకేనా? దాన్ని ఏం చదవద్దు, రెఫరెన్స్ కింద మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలని వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి. అలాగే నెక్స్ట్, ఎట్టి పరిస్థితులలో 1 గంట వేస్ట్ అయినా కూడా ఒక బిట్టు పోతుందని గుర్తుపెట్టుకోండి. 1 గంట వేస్ట్ అయితే ఒక బిట్టు పోతుంది అనేది మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జాబ్ మిస్ అనేది ఉండకూడదు. మీ జాబ్ కొట్టి మీ పేరెంట్స్కు రిటర్న్ గిఫ్ట్, వాళ్ళు మీ పిల్లప్పటి నుంచి సాగి పెంచి చదివించి, వాళ్ళు పచ్చున్నా కూడా మీకు పెట్టారు కదా, అన్నం పెట్టి మీకు చదివించి, ఇంత కష్టపడి చదివించినా కూడా మీరు వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి కదా. గిఫ్ట్ అంటే మ్యారేజ్ తీసుకొని వచ్చి పిల్లల్ని ఇంట్లో పెట్టడం కాదు. గిఫ్ట్ అంటే జాబ్ కొట్టి, ఇదనన్నా నాకు జాబ్ వచ్చింది, ఇదనన్నా నాకు ఇదమ్మా నాకు జాబ్ వచ్చిందని చెప్పండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్, అంతే, ఇంకేం లేదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక మీ తల్లిదండ్రులకు అది ఒక్కటి చేయండి. వాళ్ళు ఎన్నో చేశారు కదా, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మీకోసము. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ పేరెంట్స్కి ఇవ్వండి, అంతే, ఇంకేం లేదమ్మా. దీన్ని ఫాలో కండి. ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీ ఇష్టమ్మా, నేనే దాన్ని సజెస్ట్ చేయను. విటమిన్ డి తీసుకుని, లేకుంటే జింక్ ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా లేదనుకుంటే కనుక అరటిపండ్లు తీసుకోండి. అలాగే
మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు కొంతమంది. ఫాస్టింగ్ ఉండద్దు మా. ఈ 2 నెలలు ఫాస్టింగ్ అవసరం. తర్వాత కావాలంటే ఆమరణ నిరాహార తీసినా కూడా ఇబ్బంది లేదు జాబ్ కొట్టిన తర్వాత. అంతవరకు ఫాస్టింగ్ జోలికి పోవద్దు. ఏదో ఒకటైనా తినండి. ఒకవేళ మీరు తినబుద్ధి కాలేదు ఫ్రూట్స్ తినండి. అటు బనానా కానీ ఏదో ఒకటి సపోటా కానీ ఏదో ఒకటి తినండి. కానీ ఫాస్టింగ్ మాత్రం ఉండద్దు. ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీతో పాటు బ్రెయిన్ కూడా డల్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే మీరు ఎప్పుడైనా కానీ చదివేటప్పుడు మీ సరౌండింగ్లో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని. ఇప్పుడు చూడండి మీకు క్లాస్ చెప్తున్నాను, మా ఇంటి ఎదురుగా వెల్డింగ్ చేస్తున్నారు, అయినా కూడా మీకు నేను క్లాస్ చెప్తున్నాను లేదా. మీరు చదివేటప్పుడు ఒక రూమ్ కానీ లేకుంటే కనుక అవుట్కట్స్ వెళ్ళారనుకోండి, మా కొంతమంది చెట్ల కింద కూర్చొని అవుతుంటారు వాకింగ్ వెళ్ళినప్పుడు, చదవడం వల్ల స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ, అంతే తప్ప నుంచి ఏం కాదు. గాలి తగలాలా, వెంటిలేషన్ ఉండాలా, గాలి తగలాలా, అది చూసుకోండి మెయిన్. డిస్టర్బెన్స్ ఉండకూడదు. మీ ఇంట్లో వాళ్ళకు కుర్చీ వేసుకొని కూర్చుంటారని చెప్పండి, నన్ను లేపద్దు అని చెప్పండి. ఫస్ట్ మీకు భద్ర శత్రువు ఎవరో తెలుసా? మీకు జాబ్ రాకపోవడానికి బద్ధ శత్రువు ఎవరు అంటే కనుక బద్ధ శత్రువు అంటారు వాళ్ళను. ఆ శత్రువు ఎవరు అంటే మీ మొబైలు కంప్లీట్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. మీరు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మోడీ ఏం ఫీల్ కాడు. ఓకేనా, మోడీ గారు ఏం ఫీల్ గారు. కాబట్టి మీ మొబైల్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేయండి. అది ఆన్లో ఉండేదనుకోండి, ఏదో ఒక మెసేజ్ వస్తుంటుంది, ఎవడు చేశాడని ఓపెన్ చేస్తే ఇక్కడ కాన్సన్ట్రేషన్ పోతుంది, దెబ్బతింటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసేసేయండి. మళ్ళీ కావాలంటే మీరు గ్యాప్లో తీసుకోండి. ఇంకొకటి చాలామంది అడుగుతుంటారు, సార్ ఎన్ని గంటలు చదవచ్చు సార్ అని. ఇప్పుడు మీరు పిల్లప్పుడు అబ్జర్వ్ చేసింటారు మా, 45 మినిట్స్ ఒక పీరియడ్ ఉంటుందమ్మా. ఎందుకంటే కనుక బిలో 15 ఇయర్స్ వాళ్ళకు 45 నిమిషాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలరు. అబ్జర్వ్ చేశారా, 45 నిమిషాలే ఉంటుంది, 1 అవర్ ఉండదు. కానీ అడల్ట్స్కు అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకు 1.5 అవర్ కాన్సన్ట్రేషన్ లెవెల్ కుదురుతుంది. 1.5 అవర్ చదవచ్చు మీరు కంటిన్యూగా. 1.5 అవర్ చదవండి, ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి, మళ్ళీ 1.5 అవర్ చదవండి, ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. అలా మీరు పర్ డే 10 అవర్స్ అబోవ్ చదవండి, 10 అవర్స్ బిలో చదవద్దు. ఎంప్లాయీస్ అయితే కనుక మినిమం ఒక 6 అవర్స్, మార్నింగ్ 3 అవర్స్, నైట్ 3 అవర్స్ కవరప్ చేసేయండి, ప్రొడక్టివ్ చదివేసి కవరప్ చేసేయండి, అంతే. దీన్ని ఫాలో కండి దయచేసి. నేను చెప్పేది మీ జాబ్ కొట్టాలనే చెప్తున్నాను. ఓకేనా. చాలామంది పోస్ట్ పోన్ అవుతుందంటారు, కొంతమంది ఆ బుక్స్ చదవండి, ఈ బుక్స్, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో అదే చదవండి. ఒకవేళ మీకు చదవబుద్ధి కాలేదు, ఆ చదవబుద్ధి కాలేనప్పుడు ఏం చేస్తారంటే కనుక బుక్ క్లోజ్ చేసి పడుకోండి, ఇబ్బంది ఏం లేదు. బాతకాయం కోసం అని ఫ్రెండ్స్ కోసం పోవద్దు. వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు తప్ప నుంచి బాగుపరిచే వాళ్ళు ఈ కాలంలో ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, అందరూ కాదు, కొంతమంది ఉండొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ జోలికి పోవద్దు, మొబైల్ జోలికి పోవద్దు, ఎక్కడికి పోవద్దు. మీకు ఈ 2 నెలలు ఎట్లా చదవాలంటే, విశ్వామిత్రుడు తెలుసా మా మీకు? వశిష్ఠ మహర్షిని ఛాలెంజ్ చేసి బ్రహ్మర్షి అయినాడు. అంటే రామలక్ష్మణుల గురువు విశ్వామిత్రుడు తెలుసు మీకు. మీరు రాముడు తెలుసు, లక్ష్మణుడు తెలుసు, విశ్వామిత్రుడు తెలుసు. ఈయనకు గుడి కూడా లేదు పాపం. ఈయన ఎవరో కాదు, రాముడు లక్ష్మణులకు ఇద్దరికి, రామలక్ష్మణుల గారికి ఇద్దరికి ఈయన గురువు. విలువిద్యలు నేర్పిస్తాడు ఈయన యాక్చువల్లీ వశిష్ఠునితో ఛాలెంజ్ చేస్తాడు. యాక్చువల్లీ వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఈయన రాజు. వశిష్ఠుడు ఈయన రాజు, వశిష్ఠుడు రాజు, విశ్వామిత్రుడు రాజు, వశిష్ఠుడు వచ్చేసి బ్రహ్మర్షి. ఈయనతో ఛాలెంజ్ చేసి ఈయన బ్రహ్మర్షి అవుతాడు. ఇద్దరు బ్రహ్మర్షులే లాస్ట్కు. ఇద్దరు బ్రహ్మర్షి, దాని మీనింగ్ బ్రహ్మర్షి అంటే అది హయ్యెస్ట్ పోస్ట్. ఓకేనా. సో కాబట్టి రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, ఇది మా రాజర్షి. మీకు చెప్తున్నా కూడా నా చేతికి చెమట పడుతుంది, ఆయన కూడా చెప్తున్నాను. రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, లాస్ట్ పోస్ట్. అంటే ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అనుకోండి. ఇది పిహెచ్డి అనుకోండి, ఇది ఎంఏ అనుకోండి, ఇది ఎంఫిల్ అనుకోండి. అలా ఛాలెంజ్ చేసి ఎత్తడం. అలాగా మీరు కూడా ఛాలెంజ్ చేసి గ్రూప్ 2 కొట్టండి. ఓకేనా. విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. ఓకే, థ్యాంక్ యూ మా.